గాంధీభవన్లో జగ్గారెడ్డి మీడియాతో మాట్లాడుతున్నారు. ఇప్పుడు అలా చూద్దాం. ఇదేమన్నా అసలు ఎందుకు పదే 3 నెలలు నాకు రాసి అంటున్నావు? ఎట్లా రాసియాలి? ఎట్లా రాసిస్తారు? నువ్వేమైనా కాంగ్రెస్ పార్టీ ఆపోని లేదంటే చెప్పు. మరి నీకు మరీ అంత 3 నెలలు నీకు మాకు కూడా కొంత ఉండాలి కదా రాసియాలంటే. మాకు కూడా బేస్ కావాలి కదా రాసి వాళ్ళకి ఏదన్నా రాసియాలంటే 3 నెలలు ఏదన్నా హరీష్ రావు అని నీకు రాసియాలంటే నువ్వు మా పార్టీ వారసత్వం ఏదో ఉండాలి కదా. మరీ నీకు అంత ఇంట్రెస్ట్ ఉంది నాకు రాసిచ్చుడు అవుతుందో కాదో నాకు తెలియదు, కానీ ఎందుకంటే అది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఉత్తమ్ రెడ్డి గారు తీసుకున్న డిసిషన్. అది నీకు మరీ పదే ఆ సోషల్ మీడియా బీఆర్ఎస్ సోషల్ మీడియా నాకు 3 నెలలు రాసియండి డ్యాములు. నీకు మరీ అంతా ఏదన్నా చేయాలనుకుంటే మరి ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ కాంగ్రెస్ పార్టీ మరి చెప్పు, మరి నువ్వు కాంగ్రెస్ పార్టీలకు వస్తావా? మరి కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవుతావా? జాయిన్ అయితే మరి చెప్పు. మరి నేను అప్పుడు సీఎం రేవంత్ రెడ్డి గారు ఉత్తమ్ రెడ్డి గారు సరే మరి మన పార్టీలోకి వచ్చిండు కదా, ఏదైనా టెక్నికల్గా నిపుణులు తెలుసుకొని ఏదైనా అవకాశాలు ఉంటే అప్పుడు ఏదైనా ఆలోచన చేయొచ్చు. ఇప్పుడు నువ్వు ఉన్నదేమో బీఆర్ఎస్లా, నువ్వు బీఆర్ఎస్లో నా రాసి అంటే మా దగ్గర మెంబర్షిప్ తీసుకో, రాసిస్తే ఏదైనా ఉంటే రాసిద్దాం. ఇక నీకు మరీ అంత కోరిక ఉంది, నేను 3 నెలలు మళ్ళీ ఆడనే వండుకోవాలనుకుంటున్నాను, నీకు ఉందనుకో, ఆడనే మంచం వేసుకొని మళ్ళీ వండుకుంటా, నేను ఆడని నీళ్ళ కాడ అది మీ డైలాగులు అలా ఎట్లుంటాయి? ఇక కూర్చు చేసుకుంటా, కాపలా కాస్తా, కట్టె పట్టుకుంటా. కాబట్టి నేనేమంటున్నానంటే ఒకవేళ మరీ నీకు కావాలనంటే మీరు కాంగ్రెస్ పార్టీలో హరీష్ రావు గారు మీరు కాంగ్రెస్ పార్టీలో మెంబర్షిప్ తీసుకోండి. అప్పుడు మీరు మెంబర్షిప్ తీసుకున్న తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అప్పుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అప్పుడు ఏదన్నా ఏమంటారు లా ఏదన్నా నిపుణులను కూర్చునబెట్టి అది ఏదన్నా అధికారులను కూర్చునబెట్టి ఏదన్నా ఉంటే అప్పుడు ఆలోచన చేయడానికి ఆస్కారం ఉంటుంది. ఎప్పుడు మా దాంట్లో మెంబర్షిప్ తీసుకుంటే కాంగ్రెస్ పార్టీలో మెంబర్షిప్ తీసుకుంటే అప్పుడు మనం ఏదైనా ఉంటే అప్పుడు మాట్లాడదు. కానీ ఇక నువ్వు ఇక అదే పదే నాకు 3 నెలలు రాసియండి 3 నెలలు రాసియండి అంటే ఎట్లా రాసిస్తావు? ఇప్పుడు నేను ఏదైనా చిన్నగా ఏదైనా రాసియాలన్నా కూడా నా కొడుకో నా మన్మడు ఉంటేనే కదా రాసిచ్చేది. వారసత్వం ఇదే అదే. అసలు నాకు విచిత్రంగా ఎంత ఫన్నీ అనిపిస్తుంది హరీష్ రావు గారి మాటలు. అంటే గవర్నమెంట్ ఒక 2.5 ఏళ్లలో వాళ్ళ గవర్నమెంట్ లేకపోయేసరికి అసలు వాళ్ళ స్థిమితం కోల్పోయి ఏదో ఒకటి మాట్లాడాలి, తొందరగా ఏదో వీళ్ళని బ్లేమ్ చేయాలి, కాంగ్రెస్ గవర్నమెంట్ని సీఎం రేవంత్ రెడ్డిని ఉత్తమ్ రెడ్డిని బదలాం చేయాలనేది ఒక కార్యక్రమం పెట్టుకున్నట్టుగా ఇక్కడ కనబడుతున్నది. ఇక మరీ తొందర ఉన్నది, నాకు సుధరాయిస్తలేదు, నాకు ఓపిక లేదు, నేను ఆగలేను, నేను ఉండలేను,